ఉపాసన. రచన కె తాయారమ్మ గారు. చదువుతున్నది ఎస్టీకి శిరీష. రాత్రి 11 గంటలు దాటింది. కన్ను పొడుచుకున్నా నిద్ర రావడం లేదు ఉపాసనకి. ఏవేవో ఆలోచనలతో బుర్ర పిచ్చిగా తయారైంది. అసలు ఎందుకు ఇలా జరిగింది? పొద్దున్న నానమ్మ అంటున్న మాటలు చెవుల్లో గింగురుమంటున్నాయి. మా ఉపాసన ఎలా చెప్తే అలా వింటుంది. లేకపోతే నేను ఇన్నాళ్ళు భరించగలనా? తల్లి లేని పిల్లని పెంచి పెద్ద చేయగలనా? పాలేవో నీళ్లేవో తెలియని అమాయకురాలు మా ఉపాసన. వంటావిడ మంగవేణి ఓర్పుగా వింటోంది నానమ్మ మాటల్ని. అసలు నానమ్మకి ఆ వంటావిడితో మాటలేమిటి? ఆవిడ ఈ మాటలన్నీ ఎక్కడైనా చెప్తే అంతలోనే గుర్తొచ్చింది ఉపాసనకి. వంటావిడ మంగవేణి గారు నానమ్మకి దూర బంధువులట. 30 ఏళ్లుగా ఈ ఇంట్లోనే ఉంటోందిట. అందుకే నానమ్మకి అంత ధైర్యం. అక్కడికి దగ్గరలోనే ఉన్న చర్చి గడియారం 12 గంటలు కొట్టింది. నిద్ర దరికి చేరడం లేదు. నానమ్మ అస్తమానం అంటూ ఉంటుంది, పచ్చి బాలింతవి, చక్కటి ఆహారం తీసుకోవాలి, హాయిగా నిద్రపోవాలి, మేలుకోవడం అంత మంచిది కాదు. తనకి ఇవన్నీ వర్తిస్తాయా? నానమ్మ పిచ్చి కానీ తన జీవితం ఎందుకు ఇలాంటి మలుపు తిరిగింది? ఇలాంటి జీవితాన్ని తను కోరుకుందా? ఒక్కసారి పక్కకి తిరిగి చూసింది. పొత్తిళ్లలో బిడ్డ హాయిగా నిద్రపోతున్నాడు. వాడికి ఈ లోకంతో సంబంధం ఏమిటి? పసిబిడ్డ వైపు తనివి తీరా చూసింది. గులాబీ రంగు బూర బుగ్గలు, ఎర్రని పెదవులు, నల్లని ఒత్తైన జుట్టు, బుజ్జిగా ముద్దుగా ఉన్నాడు వాడు. ఒక్కసారి వాడి బుగ్గల్ని పుణికి పుచ్చుకుంది. వీడితో తన బంధం ఎంతవరకు? అమ్మో, ఆ ఆలోచనే భరించరానిదిగా ఉంది. నాన్న, నువ్వు నా వరప్రసాదివి అనుకున్నాను. ఇంతలో ఎంత మార్పు? సాధ్యాసాధ్యాలు నిర్ణయించే స్థితిలో లేను నేను. నువ్వు మహారాజు బిడ్డవి. నీకు ఏ లోటు రాదిక్కడ. నువ్వు బంగారు కొండవి, వజ్రాల రాశివి. ఒక్కసారి నవ్వాడు పసివాడు నిద్రలోనే. కన్నా, నవ్వుతున్నావా? పసిబిడ్డలు నిద్రలో దేవుడితో మాట్లాడతారట. ఒక్కసారి నవ్వుతారట, ఒక్కోసారి ఏడుస్తారట. మా నానమ్మ చెప్పింది అంటూ మెల్లగా మంచం దిగింది ఉపాసన. అంతా నిశ్శబ్దంగా ఉంది. గదిలో నీలిరంగు బెడ్లైట్ వెలుగుతోంది. ఓసారి గదంతా కలయి చూసింది ఉపాసన. దూరంగా నవ్వారు మంచం మీద పడి నిద్రపోతోంది ఆయా రాజామణి. ఈవిడ గారు తన బిడ్డకి సహాయంగా ఉంటుంది. బోలెడంత డబ్బిచ్చి ఈమెను నియమించాడు భర్త. హాయిగా నిద్రపోతూ ఉంటుందేమో. నేనే మేలుకొలుపు పాడాలి. నెమ్మదిగా కిటికీ దగ్గరకు నడిచి వెళ్ళి తలుపు తెరిచింది. రివ్వున చలిగాలి వచ్చింది. ఒక్కసారి కిటికీ తలుపులు కొట్టుకున్నాయి. చెవుల్లో జాంకారాలు మొదలయ్యాయి. బాలింతలు చెవుల్లో దూది ఉండలు పెట్టుకోవాలి పిల్ల, రొజ్జగాలి చెవులను తాకకూడదు అంటుంది. ఒకసారి తానే చెవుల్లోని దూది తీసినప్పుడు నానమ్మ మాటలు తనకి అలవాటే. ఫుట్పాత్ల మీద, రైల్వే స్టేషన్లోనూ బిడ్డల్ని కని భుక్తి కోసం ప్రయాసపడే దీనహీన మహిళలు ఏ జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఆ పుట్టిన బిడ్డలు గాలికి పుట్టి ధూళికి పెరుగుతున్నారు. మనిషి సుఖాల తీరం చేరాలనుకోవడం తప్పు కాదు. లేకపోయినా మనుగడ సాగిపోతుంది. దైవం ఎవరి జీవితాల్ని ఎలా నిర్దేశిస్తాడో తెలియదు. కిటికీలోంచి ఒక్కసారి బయటకు చూసింది. చిమ్మ చీకటి, కన్ను పొడుచుకున్న కానరాని అంధకారం. నేనేం చెయ్యాలి? తన అంతరంగం లోతుది. నిర్ణయం ఆవిష్కృతమయ్యింది. కానీ ఎలా? ఈ బంధాల్ని తెంచుకోవడం అంత సులువా? అందున పేగుబంధం. నడిసంద్రంలో నావలా కొట్టుకుపోతున్న ఆ బంధమో, ఇందులో ఏది తక్కువ అన్న ప్రశ్న ఉదయించినప్పుడు అది ఎటు తూగుతుందో తను ఊహించలేదు. కానీ కొద్ది రోజుల క్రితం పుట్టిన ఈ బిడ్డ కంటే ఊహించడానికి కూడా భీతి గొల్పే ఆ వైపే మనసు వెలుగు చూపిస్తుంది. భగవాన్, నాకెందుకు ఈ పరిస్థితి నెలకొల్పావు? చేతిలో కణతలు రుద్దుకుంటోంది. అలా కిటికీ ఉచ్చులు పట్టుకుని నిల్చుంది ఉపాసన. గతం వర్తమానాల మధ్య కొట్టుమిట్లాడుతోంది ఆమె అంతరంగం. రొజ్జగాలి మరోసారి ముఖాన్ని తాకింది. కళ్ళల్లోకి ఇసుక రేణువులు వచ్చి పడ్డాయి. కనులు గరగరలాడాయి. ఇంతలో బిడ్డ కెవ్వుమంటూ ఏడుపు లంకించుకున్నాడు. వీడికి ఆకలి కాబోలు. అయినా అక్కడి నుంచి కదల్లేదు. ఉపాసన ఉపాసన అంటూ వచ్చింది నానమ్మ. ఇదేం చోద్యమే? పచ్చి పురిటాలివి అలా కిటికీ తలుపులు తీసి నిల్చున్నావేమిటి? అవ్వా, ఏడుపు కూడా విన్నంతగా ఏం ఆలోచిస్తున్నావు? ఇంకా చిన్నతనం పోయినట్లేదు. నెమ్మదిగా మంచం దగ్గరకు నడిచి వచ్చింది. అమ్మ రాజామణి, నువ్వు పురిటాలకి సాయం ఉండడానికి
తల్లి బిడ్డల మంచి చెడ్డలు చూడడానికి, సంరక్షణ చేయడానికి నియమించబడ్డావు. కుంభకర్ణుడు చెల్లెళ్ళ నిద్రపోవడానికి కాదు అంటూ రాజామణి కర్తవ్యాన్ని గుర్తు చేసింది నాయనమ్మ. క్షమించండమ్మా అంటూ బిడ్డను తీసి ఉపాసన ఒడిలో పడుకోబెట్టి తడిసిన పక్కబట్టలను మార్చి పక్క సరిచేసింది. బామ్మగారికి ఎదురుగా నిల్చుంది రాజామణి. బాబు పిడికిళ్ళు మూసి కన్నులు అరమోర్చి కడుపు నిండా పాలు తాగాడు. ఆ స్పర్శ ఆనందం ఎందరికి దక్కుతుంది? మాతృత్వం ఒక వరం. ఆ వరాన్ని తన చేతులా జారవిడుచుకుంటోందా? ఏమిటి దౌర్భాగ్యం? అసలు ఏం జరగబోతోంది? తను తీసుకున్న నిర్ణయం సమంజసమైందేనా? పదే పదే అంతరాత్మ ప్రశ్నిస్తూ ఉంటే దోషిలా ఉండిపోతుంది తను. గడియారంలో నిమిషాల ముళ్ళు తిరుగుతోంది. బాధ్యతాయాతంగా రాజామణి మళ్ళీ నిద్రలోకి జారుకుంది. నానమ్మ గది బయట దివాన్ కాట్ మీద పడుకుని గురక పెడుతోంది. ఏది ఎలా ఉన్నా కాలగమనం ఆగదు. చంటివాడు హాయిగా నిద్రపోతున్నాడు. 2 బుగ్గలకి తన చిట్టి పిడికిళ్ళు ఆనించి ఇలాంటి సుందర దృశ్యం ఏ చిత్రకారుడికి దొరుకుతుందా? మరొక 4 రోజుల్లో వీడికి బారసాల మహోత్సవం జరుగుతోంది. వీడు మామూలు బిడ్డ కాదు, మహారాజ బిడ్డ, ఒక కోటీశ్వరుడికి వారసుడు. నానమ్మ తనతో ఎన్నోసార్లు అంది, ఉపాసన, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ఈ భాగ్యం అందరికీ రాదు. దేనికైనా పెట్టి పుట్టాలి. నువ్వు పూర్వజన్మలో బంగారు పూలతో పూజ చేసి ఉంటావు. అందుకే ఓ శ్రీమంతుడికి ఇల్లాలివి కాగలిగావు అంటూ. కానీ ఆఖరి క్షణం తన మనసుని మార్చుకుని ఈ పెళ్లికి ఒప్పుకుంది. అప్పుడు రాజీ పడింది. కానీ ఇప్పుడు గది బయటికి మెల్లగా నడిచి వచ్చింది ఉపాసన. మేడపై అంతస్తులో ఏసీ రూమ్లో హాయిగా నిద్రపోతున్నారు ఈశ్వరచంద్రప్రసాద్ గారు. ఆయన హృదయం వారసుడు కలిగాడన్న ఆనందంతో ప్రశాంతతను సంతరించుకుంది. ఉత్తమోత్తముడైన ఈశ్వరచంద్రప్రసాద్ గారిని తను మోసం చేస్తుందా? 4 రోజుల్లో జరగబోయే నామకరణోత్సవంలో అపశృతి దొర్లుతుందా? నానమ్మ తనని గురించి ఎన్ని కళ్ళు కంటోంది? బారసాల పీటల మీద బెనారస్ పట్టుచీర కట్టుకుని ఒంటి నిండా నగలతో బిడ్డని ఒడిలో పడుకోబెట్టుకొని నువ్వు ఈశ్వరచంద్రప్రసాద్ గారి పక్కన కూర్చుని బంగారు ఉంగరంతో పిల్లవాడికి మీరిద్దరూ పాలు కుడిపిస్తూ ఆయన బియ్యంలో బిడ్డ పేరు రాస్తూ ఉంటే చూడాలని ఉండే ఉపాసన అంటూ. ఏ జీవితం ఏ క్షణంలో ఎలా మారుతుందో తెలియదు. భర్త ఈశ్వరప్రసాద్ గారు చాలా మంచి మనిషి. తనకంటే వయస్సులో చాలా పెద్ద అయినా ఒప్పుకుంది. ఎందుకు? ఆ క్షణం అలాంటిది. ఇంతకు మించిన సంబంధం నీకు రాదు. వయసులో నీకంటే చాలా పెద్దన్న మాటే, కానీ ఆయన చాలా చిన్నవారిలా కనిపిస్తాడు. మనిషి సహృదయుడు. మనం కలలో కూడా ఊహించలేనంత సిరి సంపదలున్నాయి. అయితే ఒక్కటి మాత్రం నిజం, సంతానం లేని ఆయనకు నువ్వు 2వ భార్యగా వెళ్ళాలి. నానమ్మ అంది. గతుక్కుమంది తను. మరి ఆయన మొదటి భార్య? భయంగానే ప్రశ్నించింది. ఉంది, కానీ ఆయనకు సహజీవనం ఇష్టం లేదు. మర్యాదగానే కన్నవారింటికి వెళ్ళిపోయింది. ఆయన 2వ పెళ్లికి ఆమె అడ్డు చెప్పలేదు. ఈశ్వరచంద్రప్రసాద్ గారికి వారసుడు కావాలి. పెళ్ళై 20 ఏళ్ళైనా తను కడుపు పండలేదు. భర్త మీద ఆమెకి అంతులేని అనురాగం ఉంది. ఇవన్నీ తర్వాత తెలిసాయి ఉపాసనకి. తమలాంటి పేద ఇళ్లలో పెళ్ళిళ్ళు అవ్వడమే గగనం. అలాంటిది ఇంతటి గొప్ప సంబంధాన్ని ఎవరు వదులుకుంటారు? అందుకే నాన్నమ్మ ఈ సంబంధాన్ని ఖాయం చేశారు. తాను మెడలు వంచి తాళి కట్టించుకుంది. ఈశ్వరచంద్రప్రసాద్ గారి భార్యగా ఆ ఇంట అడుగు పెట్టింది. ఇంట్లో అడుగు పెడుతుండగానే హాల్లో ఈశ్వరచంద్రప్రసాద్ గారి మొదటి భార్యతో తీయించుకున్న ఫోటో సాక్షాత్కరించింది. ఆమె చాలా బాగుంది. మరి తన్నెందుకు చేసుకున్నట్లు? కేవలం వారసుడి కోసమేనా, లేక ఇంకేదైనానా? రేపు ఎప్పుడైనా ఆమె మనసు మార్చుకుని ఇక్కడికి వస్తే అప్పుడు తన గతి ఏమిటి? అప్పుడు ఆయన ఇద్దరినీ భరిస్తారు కాబోలు. ఆమె విడాకులు ఇవ్వనున్నారట. నా పుట్టింటికి వెళ్ళిపోతాను, మీరు మరో పెళ్లి చేసుకోండి అంటూ తన అంగీకారం తెలియచేస్తూ కాగితం రాసిచ్చారట. ఇది సమంజసమేనా? ఆయన మొదటి భార్య పేరు ఇందిరాదేవి. ఈశ్వరచంద్రప్రసాద్ గారు గుబురు మీసాలతో ఎర్రని కళ్ళతో కొంచెం భయం గొలిపేలా ఉన్న ఉన్నత సంస్కారం ఆయన సొత్తు. ఎప్పుడూ తనని మీరనే సంబోధించేవారు. తను గర్భవతి అని తెలియగానే ఆయన సంతోషం అంబరాన్ని చూసింది. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఈ ఇంటికి ఓ వారసుడు కావాలి. డాక్టర్లు మందులు, మంచి వైద్యం, పుష్టికరమైన ఆహారం అడుగు కింద మోపనివ్వని అపురూపం. ఆ ఇంటికి వారసుడొచ్చాడు. నూనెలో ముఖం చూసే వరకు ఆ బిడ్డని తండ్రి చూడకూడదు. ఆనందవాహినికి చిన్న ఆనకట్ట పడింది. బారసాల చేసి దాన్ని దాటాలి. పురిటిగది వరకు వచ్చి పక్కగా నిల్చుని, ఉపాసన, మా చిన్నరాజు వారు ఎలా ఉన్నారు? బాబుని జాగ్రత్తగా చూడండి. మీ ఆరోగ్యం జాగ్రత్త. రోజూ వచ్చి హెచ్చరించి వెళ్తూనే ఉన్నారు. ఆ హెచ్చరిక వెనకాల అంతులేని అనురాగం, అంతకు మించిన బాధ్యతలు ఉన్నాయి. ఆయన సంస్కారం ముందు తనేపాటిది. బిడ్డ మెత్తగా కదిలాడు. పక్కలో ఒక్కసారి ఆలోచనలో నుండి బయటపడింది ఉపాసన. బుజ్జి, ఇంకెంతసేపు నీకు ఈ అమ్మతో అనుబంధం? నీకు కొండంత అండ నేనే ఏమైపోతానో నాకే తెలియని తనం నన్ను అనుక్షణం వేధిస్తోంది. నడి సంద్రంలో నావలాంటిది నా బ్రతుకు. ఎటు తేలుతుందో ఎటు ములుగుతుందో తెలియదు. బజ్జో నాన్న వాడి ఒంటి మీద చెయ్యి వేసి మెల్లగా జోగొట్టింది. కన్నా, నువ్వు అదృష్టవంతుడివి. నేనే దురదృష్టవంతురాల్ని. జీవితాన్ని అందంగా మలుచుకోవడం చేతకాని తెలివి తక్కువదాన్ని. ఆనందాన్ని అందుకోలేని అభాగ్యురాల్ని. బుజ్జి, కన్నా, నీ జీవితం హిమాలయ శిఖరం అంత ఎత్తు ఎదగాలి. నిన్ను కన్న తల్లిగా దూరం నుంచైనా సంతోషిస్తాను. మళ్ళీ బిడ్డ నిద్రలోకి జారుకున్నాడు. వాడి పక్కలోంచి మెల్లగా లేచింది. కిటికీ రెక్కలు తీసి బయటకు చూసింది. చుక్కల వెలుగు తప్పించి మరే వెలుగులేని నిశ్శబ్ద నిశీధి. ఈ చీకట్లో తను కలిసిపోవాలి. తను దుస్సాహసం చేస్తోందా? కాదు, ముమ్మాటికి కాదు. ప్రతి మనిషి ఎడదలోనూ జాలి, దయ అనే గుణాలు గూడు కట్టుకుని ఉంటాయి. వాటిని సమయం వచ్చినప్పుడు వినియోగించాలి. లేకపోతే మానవత్వానికే విలువలేదు. నానమ్మ మాటలు విన్న దగ్గర నుంచి మనసులో లేదు. ఇన్నాళ్ళు ఈ విషయం తన దగ్గర ఎందుకు దాచినట్లు? తనకు అందమైన భవిష్యత్తు ఏర్పడాలన్న ఉద్దేశంతోనేగా. తానెప్పుడూ అంతస్తును కోరుకోలేదు. జీవితాన్ని రంగుటద్దాల్లో చూడలేదు. సాదాసీదా జీవితాన్ని కోరుకుంది. కానీ తన జీవితం తారుమారైంది. తనకి నిజం తెలిసి ఉంటే ఇలా జరిగేదే కాదు. విధి నిర్ణయాన్ని ఎవరూ తప్పించలేరు. జీవితం అందమైన కల కాదు, చేదు అనుభవాల వాస్తవం, ప్రభంజనం. ఏది ఏమైనా తన నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు. వచ్చి మంచం మీద కూర్చుని సూట్ కేసు సర్దుకుంది. అందులో ఖరీదైన నగలు, కొంత డబ్బు నిక్షిప్తం చేసింది. తను తప్పు చేస్తోందా? లేదు. తను న్యాయబద్ధంగానే ప్రవర్తిస్తుంది. ఏదైనా ఇచ్చినప్పుడు ప్రతిఫలాన్ని ఆశించడంలో తప్పు లేదు. తను వాళ్ళకి పండంటి బిడ్డను ప్రసాదించింది. ఎంత డబ్బిస్తే వాళ్ళకి ఇలాంటి అదృష్టం కలుగుతుంది? ఒక్క విషయం గుర్తొచ్చి తలగడ కింద దాచిన కాగితాన్ని బయటకు తీసింది. అది ఒక ఉత్తరం. దాన్ని ఈశ్వరచంద్ర ప్రసాద్ గారికి తను రాసింది. తను చేస్తున్న పని సమంజసమైందేనా? అంతరాత్మ సవాల్ విసిరింది. ఏది మంచో ఏది చెడో ఆలోచించే పరిస్థితిలో లేదు తను. ఉత్తరాన్ని మరోసారి ఇలా చదువుకుంది. ఈశ్వరచంద్ర ప్రసాద్ గారికి నమస్కారములు. ఒక పేద ఇంటి పిల్లనైన నన్ను మీరు అభిమానంతో పెళ్లి చేసుకున్నారు. ఇది లోకానికి తెలుసు. ఇందులో మీ స్వార్థం ఎంతో ఉంది. పుత్ర సంతానం లేని మీరు మీకంటే వయసులో చాలా చిన్నదాన్నైన నన్ను పెళ్లి చేసుకున్నారు. మీ మొదటి భార్య మీకు దూరంగా వెళ్ళిపోయారు. ఎవరైనా ఏదైనా మనకి ఇచ్చినప్పుడు వాళ్ళకి తిరిగి మనం ఏదైనా ఇవ్వడం మన సాంప్రదాయం. అందుకే మిమ్మల్ని ఓ వేడుకోలు అభ్యర్థిస్తున్నాను. నేనిప్పుడు మీ నుండి దూరంగా వెళ్ళిపోతున్నాను. ఎందుకు ఏమిటి అనే దానికి నేను సమాధానం చెప్పలేను. కొన్ని నగలు, కొంత డబ్బు తీసుకెళ్తున్నాను. ఇది న్యాయసమ్మతమో కాదో నాకు తెలియదు. ఇది అందమైన మార్పిడి. అద్దెకి గర్భాన్ని తీసుకుని బిడ్డని దక్కించుకున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. ఇది అలాగే అనుకోండి. 4 రోజుల్లో జరగబోయే నామకరణోత్సవానికి నా అక్కగారు, అదే మీ భార్య ఇందిరాదేవి గారిని తీసుకొచ్చి ఆమె ఒడిలో బిడ్డని పరుండబెట్టి బంగారు ఉంగరంతో పాలు కుడిపించి పేరు పెట్టండి. ఇలా చేసినందుకు లోకం నా మీద ఎన్నో నిందలు వేస్తుంది. అవి నేను వినకపోవచ్చు, మీరు వింటారు. మీలో కోపం పెరుగుతుంది. నన్ను క్షమించండి. మీకు తండ్రి హోదా కల్పించినందుకు సంతోషిస్తారో, మిమ్మల్ని మోసగించినందుకు విచారిస్తారో నాకు తెలియదు. బహుశా నన్ను ద్వేషించవచ్చు. ఒక్క విషయం మనవి చేస్తున్నాను. నానమ్మ నన్ను కంటికి రెప్పలా కాపాడి పెంచి పెద్ద చేసింది. ఆమె బరువు బాధ్యతలు మీవే అని చెప్పక తప్పదు. ఇక ఉంటా. ఇట్లు ఎప్పటికీ మీకు ఏమీ కాలేని ఉపాసన.
టేబుల్ మీద ఉత్తరం మడిచిపెట్టి వీధిలోకి వచ్చింది. ఇంట్లో అందరూ గాఢ సుషుప్తిలో మునిగి ఉన్నారు. సమయం 3 గంటలు దాటింది. జారులకి చోరులకి ఇదే మంచి సమయం అంట నానమ్మ చెప్తూ ఉండేది. బయట కొంగు తీసి చెవుల మీద నుంచి కప్పుకుంది. దూరంగా రైలు కోత వినిపించింది. ఎదురుగా వస్తున్న ఆటోని ఆపి స్టేషన్కి పొమ్మంది. హడావిడిగా టికెట్ తీసుకుని కదులుతున్న రైలు ఎక్కింది. పచ్చి పురిటాలు. వేగంగా నడవడం చేత కాళ్ళు పటపటలాడుతున్నాయి. రైల్లో సీటు చూసుకుని కూర్చుంది ఉపాసన. సూట్ కేసుని భద్రంగా పట్టుకుని బొడిలో పెట్టుకుంది. ఈ జీవితం ఎటుపోతోంది? ఒక్కసారి శరత్ గుర్తొచ్చాడు. శరత్, ఇప్పుడు ఎలా ఉన్నావు? నేను విన్నది నిజమేనా? విధి నీ జీవితంతో ఎందుకిలా ఆడుకుంది? ఆనాడు నువ్వు లేవనుకున్నాను, నా మనసు మార్చుకున్నాను. అంతలోనే తుళ్ళిపడింది. తను చేస్తున్నదేమిటి? చంటిబిడ్డ ఏడుస్తున్నాడేమో. పేగుబంధాన్ని ఎంత తేలిగ్గా తెంచుకోగలిగింది? అమ్మో! గుండెల మీద చెయ్య అంచుకుంది. పసినిసుగు. పాలకి ఏడుస్తున్నాడేమో. కనులు అరమోడ్పులవుతున్నాయి. ఆమె గతంలోనే గతపు నీడలు కదులుతున్నాయి. శరత్ తన క్లాస్మేటు. శరత్ స్నేహశీలి. ప్రేమకు నిర్వచనం శరత్. ప్రేమ ముదిరి పాకాన పడింది. నానమ్మ తనని పెంచి పెద్ద చేసిన నానమ్మ ఈ పెళ్లికి మొదట ఇష్టపడలేదు. ఇంకా శరత్ ఉద్యోగం రాలేదు. అయినా ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని ప్రైవేట్ స్కూల్లోనైనా ఉద్యోగాలు చేసి పొట్ట పోసుకోవాలనుకున్నారు. పెళ్లి ముహూర్తాలు పెట్టుకున్నారు. కానీ ఒక అపశృతి దొర్లింది. పెళ్లికి వస్తున్నప్పుడు యాక్సిడెంట్ జరిగింది. అందులో శరత్ మరణించాడన్న వార్త మోసుకొచ్చారెవరో. తన కాళ్ళ కింద భూమి పగిలిపోయి అందులో తాను కూరుకుపోయినట్లు అనిపించింది. పెళ్లి వద్దంది. నానమ్మ బలవంతం మీద ఒప్పుకుంది. ఓ బృహత్తర యజ్ఞానికి శ్రీకారం చుట్టి యజ్ఞపాయసం అందించి వచ్చింది. అది చాలు తనకి. నానమ్మ అన్న మాటలు విన్నప్పటి నుంచి గుండె దేవినట్లవుతోంది. మంగవేణి, ఆ శరత్గాడు బ్రతికే ఉన్నట్ట. కానీ ఏం లాభం? నీచ నికృష్టమైన బతుకు అనుభవిస్తున్నట్ట. నయం, ఈ పిచ్చి పిల్ల పెళ్లి ముందర తెలిసినా వాడి వెంట పడేది. భగవంతుడు రక్షించాడు. ఇప్పుడు మాత్రం ఏమైంది? వేదాంతంతో కూడిన నవ్వు వెలిగింది ఉపాసన పెదాల మీద. ఒక ఊపుతో ఆగింది రైలు. ఏదో స్టేషన్లో. చేత్తో సూట్ కేసు భద్రంగా పట్టుకు దిగింది. శరత్ ఎక్కడా? కనుక్కోవడం పెద్ద కష్టం కాలేదు. అదో చిన్న పల్లెటూరు. ఓ శిథిలమైన పూరిపాక. అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళింది. శరత్ అంది ఆత్రంగా. నిండిన గుండె చప్పుడు. అది పిలుపు కాదు, యుగయుగాల ప్రతిస్పందన. ఓ పాత నులక మంచంలో మాసిన గడ్డంతో దైన్యం నిండిన ముఖం. ఉపాసన, నువ్వు నిజంగా నువ్వేనా? నేనే. నువ్వు ఇలా నాకు HIV సోకింది అన్నా వదిన్లు నన్ను ఇలా దూరంగా విసిరేశారు. నిజానికి నాకు ఒంట్లో ఏమీ లేదు ఉపాసన. కానీ ఏ తప్పు చేయని నేను ఇలా సమాజానికి దూరంగా బ్రతకలేకపోతున్నాను. మంచం మీద లేచి కూర్చుంటూ అన్నాడు శరత్. ఎవ్వరికీ అక్కర్లేని నా కోసం నువ్వెందుకు వచ్చావు ఉపా? నువ్వు ఎవ్వరికీ అక్కర్లేకపోయినా నాకు కావాలి. నువ్వు వివాహితవి అన్న వార్తలు నాకు తెలుస్తూనే ఉన్నాయి. నా ఉనికి నీకు తెలిస్తే నువ్వెక్కడ బాధపడతావో అని నీకు ఏ సంగతి తెలియనివ్వలేదు. కానీ నాకు తెలిసింది. అన్ని బంధాలు తెంచుకొని నీకోసం వచ్చాను. నా వల్ల ఎవరికీ ఎలాంటి అన్యాయం జరగలేదు. నా వల్ల మేలే జరిగిందనే అనుకుంటున్నాను. నన్ను మరోలా భావించకు శరత్. నేను నీకోసమే వచ్చాను. ఇకపై నిన్ను ఒక్క క్షణం విడిచిపెట్టి ఉండను. నువ్వు ఎవరికీ దూరంగా ఉండనవసరం లేదు. నేను నీకు తోడుగా ఉంటాను. శరత్, మనం దూరంగా వెళ్ళిపోదాం. అక్కడ నీకు వైద్యం చేయిస్తాను. ఎవరో ఏదో అనుకుంటారని మనకి మనం ద్రోహం చేసుకోకూడదు శరత్. సభ్య సమాజంలో బ్రతికే అవకాశం నీకు ఉంది. నువ్వేమంత తప్పు చేయలేదు. నువ్వు అంటరాని వాడివి కావు. పద శరత్, మనం వెళదాం. అతని చెయ్యి పట్టి లేపి ఆ సంకుచిత వాతావరణం నుంచి తప్పించి ముందుకు నడిచింది, అతనికి కొండంత ధైర్యాన్ని అందిస్తూ.